విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేటువంటిది 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఒక చిరకాల వాంఛగా కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల కళ. ఆ రోజు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేశాం. దాన్ని సాధించుకునేటువంటి దిశగా అడుగులు వేశాం. ఆ రోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 2019 ఎన్నికల ప్రచారంకి వచ్చినప్పుడు కూడా దాన్ని ప్రకటన చేశారు. సో ప్రకటన చేసినప్పుడు కూడా కొన్ని అనుమానాలు ప్రజలందరికీ కూడా ఉన్నాయి. సో అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వాల్టేర్ డివిజన్లో ఉన్నటువంటి అన్ని లైన్లు కొత్తగా ఏర్పాటయ్యేటువంటి జోన్లో కొనసాగాలనేటువంటిది మా పార్టీ డిమాండ్. ఎప్పుడైతే జోన్ ఏర్పాటు జరిగిందో మేము భూములు కేటాయించడం జరిగింది. ఇప్పుడు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే కేకే లైను రాయగడ డివిజన్లో ఉంటుంది. అది సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధం లేదన్నటువంటి విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మేజర్ ఆయుపట్టు కేకే లైన్ అనేటువంటిది వాల్టేర్ డివిజన్కి మేజర్ ఆయుపట్టు. దేశంలో గూడ్స్ పరంగా హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి లైన్ కూడా కేకే లైన్. అటువంటి కేకే లైన్ తీసుకొని వెళ్ళి ఒరిస్సా సంబంధించినటువంటి రాయగఢ డివిజన్లో కొనసాగిస్తామనంటే ఈ ప్రాంత ప్రజలు ఊరుకోరు. ఇక్కడ నుంచి అదృష్టం దురదృష్టం కేంద్ర మంత్రి ఈ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఆయనకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కేకే లైన్ని సౌత్ కోస్ట్ రైల్వేలో కొనసాగేటువంటి విధంగా వాల్టేర్ డివిజన్లో కొనసాగేటువంటి విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎక్కడో శ్రీకాకుళంలో ఒక 4-5 స్టేషన్స్ని అందులో కలిపేటువంటి దానికి మేము ఏదో విజయం సాధించినట్టుగా ఆయన గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. దానివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. కలిపితే ఉన్నటువంటి స్టేషన్స్ కలుపుకోండి తప్ప కేకే లైన్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో వాల్టేర్ డివిజన్లో కొనసాగాల్సిందే, సౌత్ కోస్ట్ రైల్వేలో ఉండాల్సిందే అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీ చేతకాని ఈ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో సపోర్ట్ ఇస్తూ ఉంది. వారికి అవినీతి కార్యక్రమాలకి ఏదైతే చట్టబద్ధత ఇస్తే చాలు అనేటువంటి విధంగా వారి వ్యవహారం ఉంది తప్ప రాష్ట్ర అవసరాలు, ప్రాంత అవసరాలు, ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షలకు అనుగుణంగా మేము వీటిని సాధించుకుంటాం అనేటువంటి అభిప్రాయం ఎక్కడ కనబట్టలేదు. మా స్థానిక ఎంపీ ఏం చేస్తున్నాడో, మిగిలినటువంటి పార్లమెంటులో ఉన్నటువంటి మిగిలిన పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంతానికి చెందినటువంటి వారు ఏం చేస్తున్నారో మరి వారందరూ కూడా ఒకరేమో భూ కబ్జాలు, ఒకరేమో ల్యాండ్ గ్రాబింగ్లు, మరొకరేమో ఇంకొక కార్యక్రమం చేస్తూ సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు తప్ప ఈ ప్రాంత ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలి. కేకే లైన్ సౌత్ కోస్ట్ రైల్వేలో కొనసాగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం.